వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం శ్రీ మహాగణాధిపతి మా తల్లిదండ్రుల నమస్కారాలు. ఈరోజు మనం తెలుసుకునే విషయం వెంకటేశ్వర స్వామి నక్షత్ర హారతి ఉయ్యాల సేవ స్వామివారి యొక్క ప్రత్యక్షంగా వీడియోలో చూద్దాం. ఇదిగో చూడండి, కనబడుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలోకి ప్రవేశిస్తున్నాం. స్వామివారి యొక్క అందచందాలు మనం ఎంతో అద్భుతంగా చూడవచ్చు. ముందుగా ఈ గణపతి స్వామి ఇక్కడ ఉన్నారు, ఆయన చూస్తున్నాం. పక్కన ఇంకొక స్వామి ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామిని కూడా చూస్తున్నాం. ఇంకా ముందుకు వెళ్తే ఒక పెద్ద రావి చెట్టు, దాని చుట్టూ నాగదేవతల బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ విగ్రహాలు, నాగదేవ విగ్రహాలు. ఇవన్నీ కూడా అంతర ఆలయాలుగా ఈ చుట్టూ ప్రదేశంలో ఉన్నాయి. వీరు కూడా నమస్కారం చేసుకోండి. సుబ్రహ్మణ్యాయ నమః. చిన్న శివలింగము, దీనికి భక్తులు అభిషేకం చేసుకుంటూ ఉంటారు. మనం దేవాలయంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ మార్గం ద్వారా లోపల ప్రవేశించగానే లలితా త్రిపుర సుందరి అమ్మవారు కనబడతారు. ఇక్కడ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఈ లలితా త్రిపుర సుందరి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఆ తల్లి చల్లగా కాపాడాలని. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం. దీనికి భక్తులందరూ కూడా ఇక్కడ టెంకాయ కొట్టి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఒక భక్తుడు అక్కడ అభిషేకం చేస్తున్నారు. నమో వెంకటేశాయ, గోవిందా గోవిందా అనే నమస్మరణతో. ఇదిగో చూడండి, దేవాలయం లోపలికి వచ్చే ద్వారం అది, గోపురం అది. మనకి ధ్వజస్తంభం కనబడుతుంది. ఎక్కడ ధ్వజస్తంభం ఉంటుందో అక్కడ దేవతలందరూ కూడా కిందకి దిగి ఆ స్వామివారి దర్శించుకుంటూ ఉంటారు. అది ధ్వజస్తంభం యొక్క ప్రత్యేకత. ఈ ధ్వజస్తంభం అత్యద్భుతంగా ఉంటుంది. స్వామివారి యొక్క ధ్వజస్తంభం చాలా బాగుంటుంది. దేవాలయం యొక్క ధ్వజస్తంభం అదిగో చూడండి. ఇప్పుడు మనకి గరుత్మంతుడు కనబడుతున్నాడు. స్వామివారికి ఎదురుగా, వెంకటేశ్వర స్వామివారికి ఎదురుగా గరుత్మంతుడు కనిపించారు. ఇప్పుడు మనకి ఆయన కూడా నమస్కారం చేసుకోండి. ఇగో పద్మావతి అమ్మవారు. ఓం పద్మావతి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ పద్మావతీదేవ్యై నమః. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై నమస్తస్యై నమో నమః అని ఆ పద్మావతీదేవికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఆ చల్లదలి కాపాడుతుంది. ఇది దేవాలయం లోపల అంతర్భాగం. గోదాదేవి అమ్మవారు. ఓం శ్రీ గోదాదేవి అయి నమః అని స్వామివారికి ఎడమపక్క భాగంలో శ్రీ గోదాదేవి అమ్మవారు ఉంటారు. ఆవిడకు కూడా నమస్కారం చేసుకోండి. యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి స్థిత. నమస్తస్యై నమస్తస్యై నమో నమః. నమస్కారం. వెంకటేశ్వర స్వామి వారు మనకు కనబడుతున్నారు. మధ్యలో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అని ఆ స్వామివారికి నమస్కారం చేసుకోండి. వజ్రాల దేవుడు, వజ్రములతో పొదగబడినటువంటి దేవుడు. ఆయన యొక్క ఉండి కనబడుతోంది మనకి. స్వామివారి నామాలతో ఉండి కనబడుతోంది మనకి. భక్తులందరూ కూడా ఈ ఉండిలో శిరస్సు వంచి తమ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు తీర్చుకుంటూ ఈ ఉండిలో స్వామివారికి కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. ఆ శిరస్సు దానికి కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఆపద ముక్కులవాడ గోవిందా గోవిందా. నందనందన గోవిందా గోవిందా. అనాథరక్షక గోవిందా గోవిందా. ఆపద్బాంధవ గోవిందా గోవిందా. ఇలా ఎన్నో నామాలు వెలుగుతూ స్వామివారి ముందు శిరస్సు వంచి ఎంతో అందంగా చక్కగా స్వామివారిని దృష్టి ఉంచి ఆ స్వామివారి నామాలు పలుకుతున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి ఎంత వెలుగుతూ ఉన్నాడో చూడండి. స్వామివారి నక్షత్ర హారతి, ఆ ఏడుకొండలవాడి నక్షత్ర హారతి చూడండి. స్వామి ముందు ఎంత వెలుగులతో ఉన్నారో స్వామి, ఎంత అద్భుతంగా ఉన్నారో స్వామి. ఆ నక్షత్ర హారతి కాంతిలో స్వామి జగద్గదాయమానంగా వెలిసిపోతున్నారు. ఎంతో వెలుగుతూ విరజిమ్ముతూ కనబడుతున్నారు. మీ అందరికీ నేనున్నాను రక్ష అన్నట్టుగా స్వామి అక్కడి నుంచి అభయాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి, నక్షత్ర హారతి చాలా నెమ్మదిగా ఎడం పక్క నుంచి ఇలా కుడి పక్క పెట్టి అలా తిప్పుతూ ఉంటారు. స్వామికి హారతి ఇస్తూ ఉంటారు. స్వామివారికి అలా నెమ్మదిగా కుడి పక్కకి అలా హారతి ఇస్తూ ఉంటారు స్వామివారికి.
చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో స్వామివారు. రెండు కళ్ళు చాలా చూడడానికి ఆ స్వామివారిని ఎంత అద్భుతంగా స్వామివారి మెరిసిపోతున్నారు. గోవింద నామాలు పెరుగుతున్నారు భక్తులందరూ కూడా. గోవిందా గోవిందా అంటూ గోవిందా గోవిందా అంటూ కాపాడు స్వామి నామాలు పెరుగుతున్నారు. ఇప్పుడు కుంభారతి అంటే నక్షత్రహారతి సార్ ఇస్తారు, తర్వాత ఈ కుంభారతి ఇస్తారు. ఈ కుంభారతి చూడండి, స్వామివారు ఒక చెంబులో నూనె పూసి పైన వెడల్పాటి గుర్తు వేస్తారు, చెత్త వేస్తారు. అది గుర్తు దాన్ని కుంభహారతి అంటారు. చూడండి, స్వామివారికి కుంభహారతి ఇస్తారు. తర్వాత వింజామరలతో స్వామివారికి తీస్తున్నారు. చూడండి, అర్చకులు స్వామివారికి పైనుంచి కిందకి వింజామరతో తీస్తున్నారు. గోవిందనామాలు చెబుతూ కూడా భక్తులందరూ ఉంటే చేస్తున్నారు. ముందు ఉయ్యాల కనపడుతుంది మనకి, ఆ ఉయ్యాల సేవ ఇదంతా కూడా వింజామరలు ఇస్తూ గోవిందనామాలు చెబుతున్నారు. కింద ఆ ఉయ్యాల కనపడుతుంది చూడండి, ఆ ఉయ్యాలు ఊపుతూ ఉంటున్నారు. స్వామివారిని ముందు దాంట్లో ఉత్సవ విగ్రహాన్ని పెట్టి ఉయ్యాల ఊపిస్తూ ఆ చూడండి ఎదురుండా స్వామివారికి వింజామలు ఊపుతున్నారు. చూడండి, ఉయ్యాల మనకి ఊగుతోంది కిందనే, ఇంకా వింజామలు వీస్తున్నారు పైన. స్వామి నామాలు చెబుతూ, స్వామి మీద కీర్తనలు చెబుతూ, స్వామి మీద పాటలు పాడుతూ స్వామి ముందు శిరస్సు నుంచి ఒకరెళ్ళి ఇవే మాకు రక్ష అని భక్తుల యొక్క నాదాలు శబ్దాలు మనకు వినపడుతున్నాయి. గోవింద నామాలు వినపడుతున్నాయి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద్మొక్కులవాడ గోవింద అని ఆ వజ్ర కిరీటిధారి అయినటువంటి శంకు చక్ర గదాధారిని స్వామి చూడండి. ఉయ్యాల ఊగుతోంది, అది ఉయ్యాల సేవ ప్రారంభమైంది. ఉయ్యాల ఊగుతోంది. స్వామివారి చుట్టూ కూడా హారతి ఇస్తున్నారు. చూడండి, అలా హారతి ఇస్తూనే ఉంటారు. ఉయ్యాల అలా ఊగుతూనే ఉంటుంది. స్వామివారి మీద పాటలు పాడుతూనే ఉంటారు. స్వామిని కీర్తన చేస్తూనే ఉంటారు. స్వామి మీద జగరాయి కీర్తనలో పాడుతూనే ఉంటారు. గోవిందా గోవిందా ఉయ్యాల స్వామి ఉయ్యాల 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 దక్షిణ స్వామి ఉయ్యాల ఉయ్యాల అంటూ స్వామి ముందు ఆ ఉయ్యాల ఊగుతున్న దృశ్యాన్ని కన్నుల పండుగగా చూడండి. స్వామివారికి నమస్కరించండి. ఆ కోరిక తీర్చు స్వామిని, ఆ స్వామిని ఒకరిని అడగండి. ఆ స్వామివారి ఇలాంటి సమయంలో మనకి ఆయన చల్లని దృష్టితో ఉంటారు. ఆయనకి సేవ చేసేటప్పుడు స్వామి ఎంతో ఆనందంగా ఉంటారు. అటువంటి ఆనంద సమయంలో భక్తులు కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. స్వామివారికి హారతి ఇవ్వబడుతుంది, పక్కన ఓ పక్కన ఇవాళ సేవ జరుగుతోంది. అటువంటి ప్రసన్నమైన దృశ్యం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీరభద్రరావు మమ్మల్ని ప్రిపరెంట్ సీ మే ఆల్ వీడ్ కంటిన్యూస్లీ. అందరికీ ధన్యవాదాలు. మనం నక్షత్రహారతి ఉయ్యాల సేవ చేసాము. స్వామివారికి మరొకసారి నమస్కారం చేసుకోండి.